హాయ్ అండి. రెయినీ సీజన్స్‌లో అయినా, వింటర్ సీజన్‌లో అయినా మనం ఎక్కువగా నీళ్ళు వేడి చేసుకోవడానికి హీటర్‌ని యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఇది చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే మనం వాటర్‌లో హీటర్ పెట్టేసి వాటర్ వేడయ్యాయా లేవా అని చెక్ చేసుకోవడానికి దాంట్లో చేతులు పెట్టేస్తూ ఉంటారు కొంతమంది. సో, అలా పెట్టడం వల్ల షాక్ సర్క్యూట్ అయ్యి చనిపోతూ ఉంటారు. అది కాకుండా ఇంకో బకెట్‌లో కూడా పెట్టేస్తూ ఉంటారు చాలామంది. ప్లాస్టిక్ బకెట్‌లో అలా సైడ్‌కి పెట్టేస్తూ ఉంటారు. పెట్టేయడం వల్ల సో, ఒక్కోసారి అది కింద పడిపోయి వాటర్ అంతా కింద పడిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయి సో, అలా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రాణాలు పోయాయి చాలామందివి. అందుకనేసి మీరు హీటర్ యూజ్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇంకా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం అసలు హీటర్ యూజ్ చేయకపోవడం చాలా మంచిది. గ్యాస్ పైన మనం వాటర్‌ని వేడి చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఎక్కువగా గ్యాస్‌ని యూజ్ చేయం కదా! సో, ఇలాంటి టైంలో వాటర్ కోసమే కాబట్టి కొంచెం యూజ్ చేసుకుంటే బాగా మంచిదనమాట. ఈ మధ్య కాలంలో విలేజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే సో, హీటర్ తెచ్చుకోవాలి, హీటర్ పెట్టుకుంటే సరిపోతుందిలే అని బాగా ప్రతి ఒక్కరు ఈ ట్రెండ్ అయితే ఫాలో అవుతూ ఉన్నారు. సో, మనం డబ్బులు పెట్టి తెచ్చుకుంటాము, కానీ మన ప్రాణాల మీదకి వస్తుంది అని అయితే ఎవ్వరు ఆలోచించరు కదా! అందుకనేసి మీరు హీటర్ యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, సిల్వర్ బకెట్ అయినా, ఐరన్ బకెట్‌లో అయినా కూడా అస్సలు ఈ హీటర్‌ని అయితే యూజ్ చేయకూడదు. ప్లాస్టిక్ బకెట్ అయితే ఉంటుంది కదా! సో, కలర్స్ వేసే పెద్ద పెద్ద బకెట్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలాంటి బకెట్స్‌లో మధ్యలో ఒక స్టిక్ పెట్టేసి ఈ హీటర్‌ని పెట్టండి. మరి ఓవర్‌గా ఫుల్‌గా వాటర్ వేసేయకండి. సో, లిమిట్‌కి తగ్గట్టు వాటర్‌ని వేసేసి సో, ఈ హీటర్‌ని అయితే పెట్టేసుకోండి. సో, హీటర్‌లో వాటర్ వేడి అయ్యాయా లేవా మాత్రం దాంట్లో చేతులు పెట్టి చెక్ చేసుకోకండి. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు కూడా హీటర్‌లో మనం అదే వాటర్‌లో అయితే చేతులైతే పెట్టకూడదు. ఎందుకంటే ఇవి చాలా డేంజరస్ అనమాట. మనం అనుకోకుండా ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి నేను అన్నీ చెప్తూ ఉన్నాను. సో, నిజంగా చాలా కేర్‌ఫుల్‌గా సో, ఉండండి హీటర్ యూజ్ చేసేటప్పుడు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం అసలు ఆ హీటర్ యూజ్ చేయకపోతే చాలా మంచిది. మనం చాలా మందిని చూసే ఉన్నాం. చిన్నపిల్లలు తెలియక దాంట్లో చేతులు పెట్టేయడం అలాంటివి వాళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లలని కాదు, పెద్దవాళ్ళు కూడా మర్చిపోయి ఇలాంటి పనులు చాలా చేశారు. అందుకనేసి ఆ హీటర్‌ని స్కిప్ చేసేసి గ్యాస్ పైన వాటర్‌ని వేడి చేసుకుంటే చాలా మంచిదనమాట. ఎవరికీ ఏ ప్రాబ్లమ్ ఉండదు. హ్యాపీగా ఉండొచ్చు. సో, ఒక్కసారి ఆలోచించండి. మా ఇంట్లో అయితే మేమైతే హీటర్ అయితే అస్సలు యూజ్ చేయలేదు. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. సో, మేమైతే గ్యాస్ పైనే మేము వాటర్‌ని యూజ్ చేసుకుంటామండి. హీట్ చేసుకుంటాము. సో, ఒక్క గ్యాస్ వచ్చేసి మాకు 3 మంత్స్ అయితే ఈజీగా వస్తుంది. నలుగురికి కూడా మేము గ్యాస్ పైనే వాటర్‌ని హీట్ చేస్తాము. మీరు అలాగే ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్